హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మష్రూమ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేద్దాము. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను యాడ్ చేద్దాము. టొమాటోస్ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని మసాలాలు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేయాలి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఇలా మష్రూమ్స్ ఒక 70% ఉడికిపోయాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రైస్ యాడ్ చేద్దాము. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ సరిపోతాయి. ఇక్కడ మేము మామూలు రైస్ వాడుతున్నాము. అదే బాస్మతి రైస్ అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేయాలి. రైస్ అంతా యాడ్ చేసేసాక సాల్ట్ సరిపడా చూసుకొని మళ్ళీ సరిపోకపోతే యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాము. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి రైస్ అంతా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.